రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగమై చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఇవాళ వేయించుకోలేని చిన్నారులను గుర్తించి సోమ, మంగళవారాల్లో ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళతాయని అధికారులు తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ, పోలియో రహిత భారత్ కోసం 5 ఏళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జూబ్లీహిల్స్, బోరబండ యూపీహెచ్సీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న ఆయన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలియో డ్రాప్స్, పోలియో చుక్కలు 2 చుక్కలు పిల్లలకు వేయించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 42 లక్షల మంది పిల్లలకు సంబంధించి పల్స్ పోలియో డ్రాప్స్, సుమారు 52 లక్షల వ్యాక్సిన్స్ సిద్ధం చేసింది. 22,000 పైచిలకు పోలియో బూతులు ఏర్పాటు చేసి 900 పైచిలకు ట్రాన్సిట్ పాయింట్స్, రైల్వేసే గానీ, బస్ స్టాండ్లే గానీ, ఇతర జంక్షన్లలో ఈ క్యాంపులు నిర్వహించాలి. పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించాలి. 28, 29, 30 తేదీల మధ్యలో అందరికీ పిల్లలకు పోలియో డ్రాప్స్ అందించాలి అని ప్రభుత్వం యొక్క చర్య. పేరెంట్స్ అందరితో విజ్ఞప్తి, ఈ రోజే కాదు, రేపే కాదు, ఎల్లుండి 3 రోజులు మీరందరూ కూడా మన పిల్లలకు, పసిపాప నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరూ కూడా పోలియో డ్రాప్స్ అందించాలి. పోలియో మన దేశంలో లేదు, అయినా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన పిల్లలు మనం కాపాడుకోవాలి.